వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో లైఫ్ ఎట్ పీజీ. సో పీజీలో లైఫ్ అనేది ఎలా ఉంటుంది? లెట్ మీ టెల్ యూ ఇన్ సింపుల్ వర్డ్స్. వీకెండ్ వస్తే బట్టలు ఉతుకుతాం, వాడినా వాడకపోయినా బట్టలు మాత్రం 2-3 బకెట్స్ మాత్రం కంప్లీట్గా ఫిల్ అయి ఉంటాయి. సో వాషింగ్ మిషన్ కోసం పరిగెడతాం, వెళ్ళినప్పుడు వాషింగ్ మిషన్స్ ఖాళీ ఉండవు. నార్మల్ టైంలో అయినా పడుకోవడానికి వెయిట్ చేస్తామేమో, కానీ వీకెండ్స్ వస్తే నైట్ అంతా కూర్చుంటాం వాషింగ్ మిషన్ ఎప్పుడు ఖాళీ అవుతుంది అని. అండ్ వీక్ డేస్ వస్తే 10 వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుందంటే 9:45కి పరిగెడతాం బ్రేక్ఫాస్ట్ కోసం. ఆ మూమెంట్లో బ్రేక్ఫాస్ట్ లేకపోతే మాత్రం డైరెక్ట్ చెప్తూనే ఉంటుంది. 10 అన్నారు, 10కి 10 మినిట్స్ ముందు వచ్చినా సరే బ్రేక్ఫాస్ట్ ఉండాలి. వెళ్తాం. షిఫ్ట్ ఆఫీస్ ఉంటే ఫాస్ట్ రెడీ అయ్యి వెళ్ళిపోదాం అనుకుంటారు. అన్ఫార్చునేట్లీ అది కానీ 3 షేర్ 4 షేర్ అయ్యి అందరూ సేమ్ టైంకి జనరల్ షిఫ్ట్ వెళ్ళాలి అంటే అది ఒక పెద్ద టాస్క్. ఎవరు ఫస్ట్ వెళ్ళాలి, ఎవరు సెకండ్ వెళ్ళాలి అని. లక్కీగా షిఫ్ట్స్ డివిజన్ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. అది ఆఫ్టర్నూన్ వెళ్ళాలి అంటే పడుకుంటాం, 12:30కి లేచి తినలేకపోయినా తప్పకపోయినా పప్పు తినేది ఆఫీస్కి వెళ్తాం. నైట్ వస్తాం, పడుకుంటాం. ఆబ్వియస్లీ నిద్ర పట్టదు అనుకోండి, అది వేరే విషయం. బికాస్ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటారు. కొందరు పడుకుందాం అన్నప్పుడే కాల్స్ మాట్లాడతారు, కొందరు పడుకుందాం అన్న టైంలోనే నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. కొందరు ఏదో ఒక అలారం పెడుతూనే ఉంటారు. ఆల్మోస్ట్ మనకు నిద్ర వస్తుంది అన్న టైంలోనే వాళ్ళు అలారం పెడతారు. కానీ దరిద్రం ఏంటంటే అలారం ఎవరైతే పెడతారో వాళ్ళ దగ్గర, ఎవరైతే లేకూడదు అనుకుంటారో వాళ్ళు లెగుస్తారు. అది యూనివర్సల్ ట్రూత్. అండ్ నెక్స్ట్ ఇలా నిద్ర పట్టింది అన్న టైంకి ఎర్లీ మార్నింగ్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్. వీక్ అంతా ఆఫీస్ చుట్టూ తిరుగుతాం. అండ్ ఇందులో ఉన్న ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఆ పప్పు పట్టుకెళ్తామా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లంచ్ తినలేము. కానీ ప్లేట్లు బాక్సులు వచ్చిన తర్వాత అదేంటో అర్థం కాదు. ఓవరాల్ ఎంటైర్ డే చూసుకుంటే తిన్న ఫుడ్ ఏమి ఉండదు, కానీ కడిగే ప్లేట్స్, కడిగే లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్, అవి మాత్రం ఒక పెద్ద లిస్టే ఉంటుంది. మార్నింగ్ ప్లేట్ వాష్ చేస్తాం, తర్వాత మళ్ళీ ప్లేట్ వాష్ చేస్తాం, లంచ్ బాక్స్ వాష్ చేస్తాం, మళ్ళీ ప్లేట్ వాష్ చేస్తాం. తిన్నది ఇంత, కడిగింది ఇంత. ఇంకా అయ్యా ఎప్పుడో బయటకి వెళ్తాం. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకుంటాం. ఆబ్వియస్లీ అది ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అవుతుంది. అక్కడ నుంచి దానికి తోడు ట్రాఫిక్ అలానే ఉంటుంది. స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది.